ఫస్ట్ కన్వర్ట్ దెమ్ టు ద హిందూయిజం ఫస్ట్. మీరు ఒరిజినల్ హిందూయిజమే కదా, నో కన్వర్ట్ టు ద బ్యాక్ అగైన్, మళ్ళీ మన దానికి వచ్చేసేసేయండి. అండ్ సెకండ్ థింగ్, యూ డోంట్ నీడ్ టు వర్క్ అండర్ ఎనీ ఫెలోస్. మీరు ఎవరికైనా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఎ గుడ్ ట్రెమండస్ పీపుల్, అంటే మీకు చాలా టాలెంట్ ఉంది, ఎక్కువ నాలెడ్జ్ ఉంది. డూ వన్ థింగ్, ఇక్కడే మీరే ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని రాజుగా మీరే పరిపాలించండి అని కొన్ని అడ్వైజెస్ ఇస్తాడు, కొన్ని సజెషన్స్. దీంతో ఈ అడ్వైస్ తీసుకొని వీళ్ళు ఎవరి పైన ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ మాడిఫై చేసుకుంటూ వస్తారు వీళ్ళు. లైక్ విద్యారణ్య సపోర్ట్మెంట్తో తన సపోర్టింగ్ ద్వారా ఇష్యూస్ సప్రెస్ చేసుకుంటూ వచ్చేసేస్తారు. దీనివల్ల వీళ్ళు ఈజీగా కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. వీళ్ళు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారంటే అనుగొందే, ద నేమ్ ఆఫ్ ద ఏరియా వేర్ దే స్టార్టెడ్ టు రూల్ ద కింగ్డమ్. సో విజయనగర డైనాసిటీ స్టార్ట్ అయిన ఫస్ట్ క్యాపిటల్ అనుగొందే. క్లియర్? అనుగొందే అనే ఏరియాని క్యాపిటల్ డిక్లేర్ చేసేసుకొని హరిహర్ రాయ అండ్ బుక్క రాయ వాజ్ స్టార్టెడ్ ఏ విజయనగర డైనాసిటీ. ఇక్కడ విద్యారణ్య ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క సజెషన్స్ మీద బేసిక్గా చేసుకునింది, అడ్వైజెస్ మీదనే కదా. సో ఆ పేరు వచ్చేలా చూసుకున్నారు, విద్యారణ్య విజయనగర డైనాసిటీ అంటే ఆ సౌండ్ వచ్చేలా చూసుకున్నారు. దే స్టార్టెడ్ విద్యారణ్య నథింగ్ బట్ ఏ విజయనగర డైనాసిటీ. అలా వీళ్ళు హిందూయిజంతో రావడం వల్ల వీళ్ళు బాగా ఇష్టపడే నథింగ్ బట్ శైవిజం అండ్ వైష్ణవిజం, దీని వీళ్ళు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీంట్లో వీళ్ళు ఫస్ట్ బేసికల్గా శైవిజం ఇష్టపడ్డారు. ఎవరు? విజయనగర ఎంపైర్. వీళ్ళందరూ వైష్ణవిజానికి ఫాలో అయ్యారు. అంటే వైష్ణవిజం అంటే ద ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు, లైక్ వెంకటేశ్వర ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు. సో ఇలా తీసుకోవచ్చు కదా, ఫస్ట్ శైవిజము, తర్వాత వైష్ణవిజము. అండ్ ఇది టోటల్గా 4 డైనా